హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu Vlogs. ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేయండి. ఎక్కువ రాయలసీమ వాళ్ళు చేస్తారు, ఆంధ్ర వాళ్ళు అంత ఎక్కువ చేయరు. ఒకసారి కనుక చేశారండి ఆ టేస్ట్కి అలవాటు పడితే ప్రతిసారి దొండకాయ కర్రీని ఇట్లానే చేస్తారు. ఇది రైస్లోకి చపాతీలకి బాగుంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1/2 kg దొండకాయలు తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడిగి చీలికల్లా కట్ చేసుకుని, ఇవి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. కొంతమంది రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు. నేనైతే ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసి, తర్వాత పోపు దినుసులు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి వేయించుకోవాలండి. ఇది కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల ఇవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇది కొంచెం వేగటానికి ఎక్కువ టైమే పడుతుంది, కానీ చాలా ఈజీ అన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇవైతే వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లికారం సిద్ధం చేసుకుందాము. ఉల్లికారానికి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి 4, 6 స్పూన్ జీలకర్ర. వీటిని ఇట్లా చీల్చుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటితో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలన్నమాట. అంటే పలుకుగా తగిలేటట్టు చూడండి, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. దొండకాయలు చూడండి ఆల్మోస్ట్ 80% అయితే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా, దాన్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయ అనేది పచ్చివాసన రాకుండా ఉండేటట్లు. ఇక్కడైతే దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్గా ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకొని కలిపేసుకోవటం అంతే అండి. ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.